ఒడిశా సీఎం ప్రజలతో మమేకమవుతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి అధికారం చేపట్టిన సీఎం మెహన్ మాఘు ప్రజల కష్టాలపై ఫోకస్ పెట్టారు. నేరుగానే వారి కష్టాలు వినేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర అతిథి గృహంలో తనను ప్రజలు కలిసేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు నుంచి సాధారణ ప్రజల వరకు 5 రోజుల్లో దాదాపు 1,00,000 మందిని సీఎం కలిశారు. ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు 5 నిమిషాలు కేటాయించడం అంటే గగనంగా మారిపోతున్న రోజుల్లో 1,00,000 మందిని ఓపికగా కలుసుకోవడంలో ఒడిశా సీఎం తన మార్క్ పాలనను చూపించారు. ఇక ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న అర్జున్ నాయక్ అనే ఉపాధ్యాయుడు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన ఆయన్ను సీఎం లేచి నిలబడి ఓ గ్లాస్ మంచినీరు తాగించడం చూసి అంతా నివ్వెరపోయారు. అతిథి గృహంలో ప్రజలతో కలయిక పూర్తయిన అనంతరం సీఎం మోహన్ మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం 50 ఏళ్ల అభివృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నా ప్రజల మద్దతు ఇందుకు ఎంతో అవసరమన్నారు. కింది స్థాయి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, వారి బాధలు ఒక్కసారి విన్నాక వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.